హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. హాట్ సమ్మర్లో చల్లగా మా హస్బెండ్ చేసిన బాదం మిల్క్ తాగుతూ సండే మా ఇంట్లో వాళ్ళకి ఏం రెసిపీస్ చేస్తున్నానో చూపిస్తున్నాను, చూసేసేయండి. చాలా ఎమ్మి రెసిపీస్ అన్నమాట. పలావ్, అలాగే మటన్ గీ రోస్ట్, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ రెసిపీ. తర్వాత చికెన్ లివర్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ. ఇవన్నీ తిన్నాక లాస్ట్లో వేసుకోవడానికి బెల్లం చారు, అలాగే రైతా. ఇది 1 kg మటన్ అనమాట. దీన్ని ఒక 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. ఒక 2 full స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని సరిపడా వాటర్ పోసేయాలి. సో ఇంకా దీన్ని ఒక 8 విజిల్స్ రానిచ్చాను. చికెన్ కర్రీ వండేయడం కోసం ఇంకో కడాయి తీసుకుని అందులో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కట్ చేసి వేసేసాను. సో ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లోపు ఇంకో రెసిపీకి స్టార్ట్ చేసేసుకుంటున్నాను. సో కడాయి తీసుకుని ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో కొన్ని లవంగం యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది లివర్ ఫ్రై. సో చూసారు కదా, ఇవి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, లివర్ గిజాట్స్ అవన్నీ. సో ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం అండ్ కొంచెం గరం మసాలా కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. మాకు ఈ లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చికెన్ కర్రీకి ఆనియన్స్ వేస్తున్నాను కదా, సో అవి హై ఫ్లేమ్లోనే ఉన్నాయి. సో అవి ఆల్మోస్ట్ వేగిపోయాయి అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో 1 kg చికెన్, అందుకని చెప్పేసి ఒక 3 full స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇంకా మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోవాలి. ఇంకా ఈ చికెన్ లివర్ ఫ్రై అయితే మాత్రం మంచి స్మెల్ వస్తూ ఉంది, మంచిగా వేగుతుంది అనమాట. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది, ఆయిల్ బయటకి యూజ్ అవుట్ అయ్యింది. ఇంకా చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం పెద్ద ముక్కలే కొట్టించుకొచ్చారు, చూసారు కదా. సో ఇవి వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇంతకు ముందు మేమైతే విత్ స్కిన్ తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు నార్మల్ చికెన్ తెచ్చుకుంటున్నాము. అంతగా వాటర్ కూడా ఏం యూజ్ అవుట్ అవ్వలేదు. ఇంకా నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే కారం యాడ్ చేసుకుంటున్నాను. కేజీ చికెన్ కదా, కొంచెం కారం ఎక్కువే యాడ్ చేస్తున్నాను. అలాగే గసగసాలు వేస్తున్నాను నేను, కాబట్టి కారం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసాక బాగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే వేసినవన్నీ కూడా ముక్కలకి పట్టాలి కదా. సో లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. చికెన్ లివర్ ఫ్రై చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మంచి స్మెల్ అయితే వస్తుంది, తినేద్దాం అన్నట్లుంది అనమాట. ఇంకా అలాగే మన చికెన్కి కూడా మంచిగా మసాలాలన్నీ పట్టాయి ఇక్కడ. సో లిడ్ ఓపెన్ చేసి చూసుకున్నాను. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవడమే, సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను గసగసాలు వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక మంచిగా ఇలా కలిపేసుకుంటున్నాను. వాటర్ ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవడమే. ఇంకా కొన్ని రెసిపీస్ చేయాలి కదా, అందుకే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను వేరే బర్నర్ మీదకి. అండ్ చూసారు కదా, ఇదైతే చికెన్ లివర్ ఫ్రై ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా మటన్ గీ రోస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా గీ యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం గీ ఎండ్లో ఉంటే అందరూ ప్యాకెట్లో వేసేసుకుని ఆ తర్వాత ఈ బౌల్లో వేసుకుంటున్నాను. సో చూసారు కదా, లివర్ ఫ్రై అయితే డన్. అక్కడ గీ కూడా వేగిపోతూ ఉంది. మటన్ గీ రోస్ట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, బిర్యానీ స్పైసెస్ అన్నీ నేను యాడ్ చేసేసుకున్నాను గీలో. సో ఫస్ట్లో కావాలనుకుంటే ఆయిల్తో కూడా చేసుకుంటారు, బట్ నేనైతే గీ ప్రిఫర్ చేశాను ఇక్కడ. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఆ స్పైసెస్ ఫ్లేవర్ కొంచెం ఆయిల్లోకి దిగాక మనకి మంచి స్మెల్ వస్తుంది, అవి వేగాయని చెప్పి. అప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో నా చికెన్ కర్రీ కూడా అక్కడ ఉడికిపోతూ ఉంది, చూసారు కదా. అండ్ దెన్ మటన్ ఉడకబెట్టాను కదా, 8 విజిల్స్, మంచిగా పీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేసేయండి. ఇట్లా ముట్టుకుంటే చూసారు కదా, మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేగిపోయాయి. సో రోస్ట్ కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నా పర్లేదు, ఎట్ ద ఎండ్ అవన్నీ వేగిపోతాయి. సో ఒక 2 full స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మటన్లో 2 full స్పూన్స్ యాడ్ చేశాను. కొంచెం గీ వేస్తున్నాం కాబట్టి చప్పగా ఉంటుంది, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడింది 1 kg మటన్కి. అండ్ చూసారు కదా, నేను వాటర్తోనే యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే ఎగరబెట్టేసుకుంటాను దగ్గరికి. సో మొత్తం వేసేసి బాగా దగ్గరికి రానివ్వాలన్నమాట. ఈ మటన్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేయలేదు, సో ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా ఒక 2 full స్పూన్స్ మళ్ళీ లాస్ట్లో వేస్తాము. అండ్ కారం కూడా ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. వేసి మంచిగా ఈ ముక్కలకు పట్టేలాగా హైలోనే దగ్గరికి రానిచ్చేయాలన్నమాట. ఇంకా చికెన్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తూ ఉందన్నమాట చికెన్ కర్రీ కూడా. ఇంకా గసగసాలు వేయాలి అనుకుంటున్నాను, అంటే ముక్క అనేది కుక్ అయింది.
ఒకవైపు ఈ చికెన్ కర్రీ స్మెల్, అలాగే ఒకవైపు మటన్ గీ రోస్ట్. అసలు కిచెన్ మాత్రం మంచిగా స్మెల్ వస్తూ ఉందన్నమాట. అండ్ సమ్మర్ కదా, ఇంకా ఏదో ఒకటి డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి ఏదో ఒకటి వాటర్ ఆరెల్స్ ఏదో ఒకటి డ్రింక్ తాగాలి కదా. సో ఇంకా మా హస్బెండ్ బాదం పాలు రెడీ చేస్తున్నారనమాట. ఇవి ఆల్రెడీ మంచిగా కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం అనమాట. అందులో మేము షుగర్ ఫ్రీ కానీ లేదా హనీ కానీ వేసుకొని తాగుతున్నాము. సో ఆయన అవన్నీ రెడీ చేస్తున్నారు. ఈ బాదం పాలు రెసిపీ అనేది మన ఛానల్లో షార్ట్లా ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంది అండ్ సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేసుకోవచ్చు. సమ్మర్లో ఇలా ఏవో ఒకటి చల్లగా తాగాలనిపిస్తాయి కదా, ఇలా బాదం పాలు ఆరెల్స్ పోమోగ్రానైట్ జ్యూస్ లేకపోతే ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగడం బెటర్. మనం బయట ఉండే డ్రింక్స్ తాగడం కంటే చాలా హెల్తీ కూడా ఇవి. మేము రీసెంట్గానే ట్రై చేసాము ఈ బాదం పాలు అనేది. టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంది. సో ఫ్యాన్ అయిపోయాం అనమాట. రెగ్యులర్గా చేసుకుంటున్నాము సమ్మరే కాబట్టి. చూసారు కదా, బౌల్స్ మళ్ళీ నేను చేంజ్ చేశాను. సో ఇవి కొంచెం హై ఫ్లేమ్ బర్నర్స్ అనమాట. అందుకని చెప్పేసి లివర్ ఫ్రై అయిపోయిందిగా అని చెప్పి ఇలా చేంజ్ చేసేసుకున్నాను. చికెన్ కుక్ అయిపోయింది అని చెప్పాను కదా, సో గసగసాలు పేస్ట్ అనమాట చేశాను. అది మంచిగా ఇందులో వేసేస్తున్నాను. కొంచెం గసగసాలు పేస్ట్ అయితే ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. చికెన్కి కొంచెం దగ్గరగా వచ్చింది చికెన్ కర్రీ, బట్ టేస్ట్ మాత్రం యమ్మీగా, ఏదో మనం కొబ్బరి పాలు వేసి వండుకుంటే ఎలా ఉంటుంది అలా టేస్టీగా ఉంది. అండ్ మటన్ గీ రోస్ట్ చూసారు కదా, దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తూ ఉంది. మటన్ వాటర్ కొంచెమే ఉన్నాయన్నమాట. సో తినే ముందు కొంచెం రోస్ట్ లాగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ లోపు రైస్ అయితే స్టార్ట్ చేసేద్దామని చెప్పి చూస్తున్నాను. సో పులావ్కి ఆల్రెడీ నేను పులావ్ గీతోనే చేస్తాను. సో గీ యాడ్ చేసుకున్నాను. అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మంచిగా వేగాలన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. సో అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో అన్నీ కలిపే వేసేసాను నేను, ఎందుకంటే చాలా రెసిపీస్ కదా, సో ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఒక 5 మెంబర్స్కి 2 పూట్లకి అనమాట. కాబట్టి కొంచెం పెద్ద బాండియే పెట్టుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ అంటే ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్కి 2 పూట్ల కంటే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టే పడుతుంది. సో నేను ఒక గ్లాస్ సరిపడా ఒక 2 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేను ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ రైస్ వండాను కాబట్టి 8 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. 3 ఫుల్ స్పూన్స్ గరం మసాలా అండ్ కారం కూడా వేస్తాను నేను ఇందులో. ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు స్పూన్ వచ్చేసరికి చాలా చిన్నది. సో ఇవన్నీ కూడా మంచిగా వేగాలి ఇందులో. ఇప్పుడు మసాలాలన్నీ కూడా ఈ తాలింపు మంచిగా వేగితే చాలు. ఇంకా 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వండుతున్నాను కదా, సో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. పలావ్ కాబట్టి సోనా మసూరి రైసే యూస్ చేస్తున్నాను. సో వీటిని నీట్గా ఒక 3 టైమ్స్ వాటర్లో కడిగేసాను. కడిగేసాక ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాను. సో ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా చికెన్ కర్రీ అయిపోయింది. సో ఆ కడాయి పక్కకు పెట్టేశాను. అండ్ అలాగే పులావ్ అనేది రెడీ అవుతుంది. ఇంకా మటన్లో కొంచెం వాటర్ ఉన్నాయి అన్నాను కదా, సో ఆ మటన్ అనేది స్టవ్ మీద తీసుకొచ్చేసాను. సో చూసారు కదా, కొంచెం నాకు కారం, గరం మసాలా అవన్నీ కూడా తగ్గాయి అనిపించింది, కొంచెం సాల్ట్ అవన్నీ. సో అన్నీ యాడ్ చేసుకుని టేస్ట్ అనేది చూసుకుంటున్నాను. మటన్ రోస్ట్ కాబట్టి ఇంకా బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసింది. అప్పుడు లాస్ట్లో ఇంకొంచెం గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది గీ ఎక్కువ యూస్ చేయరు కదా, సో స్టార్టింగ్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో గీ ఫ్లేవర్కి మాత్రం ఇలా గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ మాకు గీ ఫ్లేవర్ ఇష్టమే కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో అండ్ లాస్ట్లో కూడా. సో చూసారు కదా, ఇంకా అలా మూత పెట్టేయాలి. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ముక్కలకి పడుతుంది మటన్కి, గీ ఫ్లేవర్. అండ్ చూసారు కదా, పులావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అసలు గుమగుమలు మాత్రం వంటగదిలో అసలు మామూలుగా రావట్లేదు. సండే మా వాళ్ళకి ఎంతో ప్రేమతో నేను ఏమేమి రెసిపీస్ చేశానో చూడండి. సో పులావ్ ఒక 5 మినిట్స్కి ఇట్లా సెట్ అయిందనమాట. నెక్స్ట్ చికెన్ కర్రీ. గసగసాలు వేస్తాను కదా, కొంచెం చిక్కగా వచ్చింది. ఆయిల్ తక్కువ ఉండడం వల్ల అలా కనపడుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొబ్బరి పాలు వేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా మంచి ఫ్లేవర్ వచ్చింది. చికెన్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చికెన్ కూడా జ్యూసీగా చాలా బాగుంది చికెన్ అయితే పులావ్లో. మా వాళ్ళు రైతా అంత ఎక్కువ తినరు, అందుకే కొంచెం రైతా చేశాను. అండ్ నెక్స్ట్ బెల్లం చారు. సో పులావ్లో కానీ బిర్యానీలో కానీ వీళ్ళకి బెల్లం చారు ఇష్టం, సో అది కూడా చేశాను. అండ్ ఆనియన్, లెమన్ ఇలా కట్ చేసేసాను. అండ్ నా ఫేవరెట్ లివర్ ఫ్రై అనమాట, చికెన్ లివర్ ఫ్రై చాలా బాగుంటుంది. బట్ ఇది వేడిగా తింటేనే చాలా బాగుంటుంది నాకు. అలాగే మటన్ గీ రోస్ట్ చాలా యమ్మీగా వచ్చింది.
మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ అయితే ట్రై చేయండి. బట్ స్పైసెస్ అనేవి మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.